పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన మిట్ట మధ్యాహ్నం దేవా ప్రభు, నీ బిడ్డలకు తండ్రి బాప్తిస్వ కార్యక్రమంలో మా సంఘ బిడ్డలు మరి ప్రభు ఎంతోనైనా ఇద్దరు రక్షణలోనికి వచ్చారు కనుక మన వంతు వారి కొరకు ప్రార్థించాలని బిడ్డలు వచ్చారు. అయా, వారికి ఉన్న మంచి మనస్సును బట్టి మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతటినీ ప్రభు మీ చేతులుగా అప్పగించుకొనొచ్చు. మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవునికి మనం కృతజ్ఞత స్తోత్రాలు మనం చెల్లించుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి
పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. కొన్ని మాటలు మీకు చెప్తాను, మీ ఇద్దరు మెట్టు. ప్రభావతి, నిస్సి. ప్రభావతి అంటే ఏంటి అర్థం తెలుసా? ప్రకాశించడం. ప్రభాకరుడు అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఏ రీతిగా ప్రకాశిస్తాడో నువ్వు కూడా ప్రకాశిస్తావు అని అర్థం. నిస్సి అంటే ధ్వజం. నిస్సి అంటే ఏంటి? అంటే జెండా. యెహోవా నిస్సి అంటే ధ్వజం అంటే విజయానికి సూచన. కాబట్టి మీ ఇద్దరు మరి తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా దేవుని కొరకు మీరు సాక్షిగా జీవించాలి. కనుక మరి సముద్ర అగాధంలో మీ పాపాలు పాతి పెట్టడానికి దేవుడు మీకా గ్రంథంలో చెప్పాడు. మీ పాపములను ఆయన సముద్ర అగాధంలో పడవేస్తానన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి దేవుని కొరకు మీరు జీవించేటట్టుగా మీ జీవితం ప్రారంభించాలి. యేసు ప్రభువారు ఆయన ఏం చేశాడు అంటే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత చివరి ప్రసంగం ఏంటంటే ఏం చెప్పాడు అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోని అనేక మందికి బాప్తిస్మం ఇమ్మన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి శిష్యులకు చెప్పాడు. కాబట్టి ఈ బాప్తిస్మం అనేది దేవుడు చెప్పింది, ప్రభువు చెప్పిన ఆజ్ఞను మీరు నెరవేరుస్తున్నారు. ఇది జీవితకాలం అంతయు కాపాడుకోవాలి. తీసుకోవడం పెద్ద విశేషం కాదు, జీవించే జీవితం విశేషం. అర్థమైంది కదా? ఏదో ముంచేస్తారు కాబట్టి బాప్తిస్మం తీసుకున్నామండి, మంచిది. ఆ జీవితాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. సముద్ర అగాధంలో మన పాపాలను దేవుడు పడవేస్తానని చెప్పాడు. అక్కడ ముంచడం జరుగుతుంది. అంటే క్రీస్తు ఏ రీతిగా చనిపోయాడో మీరు కూడా చనిపోయి ఆయన లేచినట్టుగా మీ జీవితం ప్రభువు కోసం నూతన జీవం కలిగి జీవించాలి. అలా జీవిస్తారా? మోకరించండి.